హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనమైతే వాటర్ అయితే పెడుతున్నామండి. సూపర్వైజర్ అనేది మనకైతే ఇన్ఫార్మ్ చేశాడు అందుకని నేనైతే ఇప్పుడైతే వాటర్ అయితే పెడుతున్నాను. వాటర్ వచ్చేసి మనకి స్వీట్ వాటర్, అది బెల్లం వాటర్ అన్నా లేకపోతే షుగర్ వాటర్ అన్నా పెట్టుకోవాలి. సో వాటర్ అనేది నేను 200 డ్రమ్స్లో అయితే తీసుకొని అన్నిట్లలో ఆఫ్ పెడుతున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయినాక మనకైతే వెహికల్ అయితే మనకు వచ్చి 11:30కి మనకైతే వెహికల్ అయితే వచ్చిందండి. 11:30 వచ్చింది ఇప్పుడు వెహికల్ అనేది. సో వెహికల్ రాగానే మనం అయితే అవైతే దించుకోవాలండి. సో అన్నీ అన్లోడింగ్ చేసుకోవాలి. సో అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకైతే సూపర్వైజర్లు అనేది కౌంటింగ్ చేస్తారు. సో ఎన్ని బర్డ్స్ వచ్చినాయి అనేది మనకు టోటల్లీ కౌంటింగ్ చేసి మనకైతే చెప్తారు. సో టోటల్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకైతే రిసిప్ట్ ఇచ్చి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. తర్వాత మనం ఏమేమి చేయాలనేది మనం ఈ వీడియోని అయితే చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజు మనకు ఇంతకుముందుకే మనకు చిక్స్ అయితే రావడం అయితే జరిగింది. టైం వచ్చేసి మనకు 11:30కి అయితే మనకు వెహికల్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయే వరకే మనకు 1 అవర్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు 1:30. సో మనకు రాగానే ఫస్ట్ మనకి ఎన్ని చిక్స్ వచ్చినాయి అనేది అవి కౌంటింగ్ అయినాయి. బాక్సులు ఎన్ని ఉన్నాయి అవి చూసుకున్నాం. మొత్తం కౌంటింగ్ చేసి సో మన బర్డ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కౌంటింగ్ చేసినాక సో ఇందులోనైతే దించడం అయితే జరిగింది. సో నేనైతే 4 పార్టీషన్లు అయితే ఉన్నాయి మనకు బ్రూడింగ్. ఒక్కొక్క దాంట్లో నేను మనకు 110 బాక్సులు అయితే రావడం అయితే జరిగింది. అది నేను 4 పార్టీషన్లో డివైడ్ చేసుకొని సో వేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా చిక్స్ వచ్చే టైంలో మనమైతే వాటర్ అయితే స్వీట్ వాటర్ పెట్టుకున్నాము. అదే స్వీట్ వాటర్ వచ్చేసి బెల్లం నీళ్ళు. అదేవిధంగా వాటర్ చిక్స్ దించినాక సో తర్వాత మనం ఫీడ్ అయితే పోయడం అయితే జరిగింది. సో అక్కడక్కడ నేనైతే పేపర్ అయితే వేసుకొని కొంచెం పేపర్లో ఫీడ్ అయితే వేశాను. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం బ్రూడింగ్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే బయట కొంచెం కూల్ ఉన్నది. ఒక 3 డేస్ అన్నా మనం బ్రూడింగ్ అనేది పెట్టాలి. 3-4 డేస్ అన్నా. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మనమైతే బ్రూడింగ్ అయితే స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. మనది మీరు అక్కడ చూసినట్టయితే మనం అందులో కరక వేసి సో మంట అయితే పెట్టాము. సో ఆ వేడి ఉంది కాబట్టి ఎంత వందం వేడి ఉన్నో అంతవరకు చిక్స్ అయితే అక్కడికి వెళ్తలేవు. సో ఈ విధంగా అనేది మనకు చిక్స్ తిరగాలి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక 3 డేస్ మాత్రం చిక్స్ మనం పండనీయొద్దు. సో 1 అవర్కి ఒకసారన్నా మనం లేపుతూ ఉండాలి. సో ఎందుకంటే ఈ 3 డేస్లో మనకు చిక్స్ ఎంత మంచిగా యాక్టివ్గా ఉండి వాటర్ ఇంటేక్ అండ్ ఫీడ్ ఇంటేక్ చేస్తాయో తర్వాత అవి సో మంచిగా గ్రోత్ అనేది అవుతాయి. ఒక్కో టైంలో ఏమవుతాయంటే మనం బ్రూడింగ్ మంచిగానే పెట్టినాం కదా, హీట్ ఉంది కదా, అవే తింటాయిలే అని అనుకోవద్దు. ఎందుకంటే సో ఫస్ట్ రోజు కాబట్టి అవి వాటర్ కూడా అవి తాగడానికి వీలు కావు. అవి వాటర్ కూడా అవి ఒక్కొక్కటికి తెలవవు. అందుకని మనం చిక్స్ అనేటివి డిస్టర్బ్ అని చేస్తూనే ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా సో మార్నింగ్ అనేది మనం చేసే పనులు ఏందనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే తెలియజేస్తాము. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.